హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. మంజు విజయానంద్తో కన్న కూతురు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లే ముందు ఇంట్లో నాకు ఒక మాట చెప్పాలని మీకు అనిపించలేదా? సాహితీ జీవితం మీకు కనిపించలేదా అని అడుగుతుంది. విజయానంద్, మంజు, నేనేమీ అనామకుడిని అల్లుడిగా చేసుకోవాలనుకోలేదు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. గణ నార్మల్ పర్సన్ కాదు, తనకు పెద్ద పోలీస్ ఆఫీసర్, సిఐ అని అంటూ ఉంటే, మంజు, అవతలివాడు కలెక్టరే కావచ్చు, కానీ యువతలున్నది కన్న కూతురి లైఫ్. సాహితీ అభిప్రాయం తెలుసుకోవాలి కదా అని అడుగుతుంది. విజయానంద్, సాహితీకి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకుని రాలేదు కదా, అబ్బాయిని చూసి వచ్చాము, వాళ్ళ గురించి తెలుసుకుంటావని ముందు నిన్ను తీసుకెళ్ళాను మంజు అంటాడు. మంజు, మనం వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెళ్ళినట్టుందా? జస్ట్ అతను చూడ్డానికి నన్ను తీసుకెళ్ళినట్టుందా? మీరు డిసైడ్ అయినట్టుంది. సాహితీ పెళ్ళి ఆ గణాతోనే ఫిక్స్ అన్నట్టుంది. మా అమ్మాయే మీ ఇంటి కోడలు, మీ అబ్బాయే మా ఇంటి అల్లుడు అని మాటిచ్చేస్తున్నారు అంటుంది. విజయానంద్, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని అడుగుతాడు. ఇది జీవితాలకు సంబంధించిన విషయం మంజు. నేను తప్పు చేస్తానా? నా ఆలోచన నీ ఆలోచన ఒకటే అనుకున్నాను. నా మనసు నీ మనసు వేరువేరు కాదనుకున్నాను. అది కూడా నీకు తెలీదా మంజు అని అడుగుతాడు. మంజు, ఎవరి జీవితం? మన అమ్మాయి జీవితం. దాని భవిష్యత్తు దానికైనా తెలియాలి కదా. నాకు చెప్పకపోయినా పర్వాలేదు. ఇంట్లో ఎదిగిన కొడుకున్నాడు. సిద్ధుకైనా ఒక మాట చెప్పాలి కదా. వాడిని కూడా వెంట తీసుకెళ్ళాలి కదా. అదెలా మర్చిపోతారు అని అడుగుతుంది. విజయానంద్, అన్ని విషయాల్లో నేను చేసేది రైట్ అని చెప్పే నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇలా కంట్రోల్ తప్పుతున్నావు? ఈ ఇంటికి మనకు సరితూగని సంబంధం తెచ్చే మూర్ఖుడిని అనుకుంటున్నావా? మన బిడ్డకు నచ్చని అబ్బాయిని తీసుకొచ్చి కట్టబెట్టే దుర్మార్గున్నా నేను అని అడుగుతాడు. సిద్ధు సమయానికి ఇంట్లో లేడు. నువ్వు నేను అబ్బాయిని చూసొచ్చేదాకా వాడికి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. అనుకున్నట్టు జరిగితే సిద్ధుకు చెప్పకుండా అసలు ఈ పెళ్లి జరుగుతుందా? అసలు అలాంటి ఆలోచన నాకుంటుందా? నెవర్ మంజు అంటాడు. సాహితీ కిందికి రావడం చూసిన విజయానంద్ మంజుతో, అమ్మాయి అభిప్రాయం ముఖ్యమన్నావు కదా, అమ్మాయి వస్తుంది, అమ్మాయిని అడుగుదామని చెప్పి సాహితీని పిలుస్తాడు. అమ్మ సాహితీ, నీ విషయంలో మీ డాడీ ఎప్పుడైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా అని అడుగుతాడు. సాహితీ లేదు అంటుంది. ఇన్నేళ్లలో మీ డాడీ ఎప్పుడైనా నీకు నచ్చని పని చేశాడా అని అడుగుతాడు. సాహితీ లేదు అంటుంది. విజయానంద్, అలాంటిది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత ఆలోచిస్తాను నేను అంటాడు. సాహితీ, ఇదంతా దేని గురించి అడుగుతున్నారు? అసలు ఏమైంది డాడీ అని అడుగుతుంది. విజయానంద్, ఏం లేదమ్మా, నీకోసం ఒక మంచి సంబంధం చూశాం. నేను మీ అమ్మ అబ్బాయిని కూడా చూసి వచ్చాము. మీ అమ్మకు అబ్బాయి కూడా నచ్చాడు. మీ అమ్మ నీకు ముందుగా చెప్పాలంటుంది, నీ ఒపీనియన్ తీసుకోవాలంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడుగుతాడు. సాహితీ ఇబ్బందిగా, ఇంతకీ ఎవరతను అని అడుగుతుంది. విజయానంద్, గణ అమ్మ అంటాడు. సాహితీ షాక్ అవుతుంది. గణాతో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాము, నువ్వేమంటావు అని అడుగుతాడు విజయానంద్. అప్పుడే వచ్చిన సిద్ధార్థ్, కాదు అంటుంది అంటాడు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదు అంటుంది అంటాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పెళ్లికి ఆ సంబంధానికి నేను ఒప్పుకోను అంటున్నాను అంటాడు. ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నావు? ఇంట్లో మనుషులు చచ్చిపోయారనుకున్నావా, లేక నా చెల్లెల జీవితం నాశనం చేద్దామనుకుంటున్నావా అని అడుగుతాడు. విజయానంద్, సిద్ధు సాహితీ ఇంటి బిడ్డ, అది నువ్వు మర్చిపోయావేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, కానీ నేను మర్చిపోలేదు అంటాడు. సిద్ధార్థ్, అదే నిజమైతే సాహితీ పక్కన గణ అనే ఊహ కూడా రాకూడదు కదా. కానీ నువ్వు డైరెక్ట్గా సంబంధం మాట్లాడడానికే వెళ్ళావంటే ఏమనుకోవాలి అని అడుగుతాడు. వాడు సాహితీ కాలి గోటుకు కూడా సరిపోడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అంటాడు. విజయానంద్ మంజుతో, గణాని నువ్వు చూసావు కదా, వాడు తప్పుడు మనిషిలా ఉన్నాడా అని అడుగుతాడు. 1కి 100 సార్లు ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు. సిద్ధార్థ్, ఆ నిర్ణయం మారాలి అంటాడు. గణ అనే పేరు, గణాతో సాహితీ పెళ్లి రెండూ మర్చిపోవాలి. నా తోబుట్టు జీవితంలోకి ఒక తోడేలుని తీసుకొస్తాను అంటే నేను ఒప్పుకోను అంటాడు. విజయానంద్, అది చెప్పాల్సింది నువ్వు కాదు సిద్ధు, సాహితీ అంటాడు. సిద్ధార్థ్, సాహితీ కూడా చెప్తుంది నీ నిర్ణయం తప్పు అని చెప్తుంది. ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. గణ లాంటి వాడు తనకు సరిపోడు అని చెప్తుంది అంటూ నువ్వు చెప్పు సాహితీ అంటాడు. విజయానంద్, సాహితీ చెప్పమ్మా, నేను తీసుకొచ్చిన సంబంధం నీకు ఇష్టమా కాదా? బాగా ఆలోచించి చెప్పమ్మా. గణ నీకు సరైన వాడా కాదా చెప్పు అంటాడు.
సిద్ధార్థ్ కాదని చెప్పు సాహితీ అంటాడు. సాహితీ టెన్షన్ పడుతూ ఉంటుంది. విజయానంద్, అమ్మ సాహితీ, నీకు నచ్చకపోతే ఒక మాట చెప్పమ్మా, నేను ఈ ప్రయత్నం ఇక్కడితో ఆపేస్తాను అంటాడు. మంజు, సాహితీ నీకెందుకమ్మా భయం, నీ ఒపీనియన్ చెప్పు అంటుంది. సిద్ధార్థ్, చెప్పు సాహితీ అంటాడు. సాహితీ, పెళ్ళి అనే ఆలోచన చేసింది మీరు, ఈ సంబంధం చూసింది మీరు, ఆ సంబంధం మాట్లాడడానికి వెళ్ళింది మీరు. ఇప్పుడు సడన్గా వచ్చి చెప్పు చెప్పు అంటే ఏంటి? నాకు కాస్త టైం కావాలి, కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి డాడీ అంటుంది. విజయానంద్, అది కాదమ్మా అంటూ ఉంటే సాహితీ వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ విజయానంద్తో, విన్నావుగా, నా మాటే నా చెల్లి మాట, తను కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు, అది దృష్టిలో పెట్టుకుని గణ అనేవాడిని మైండ్లోంచి తుడిచెయ్యి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. విజయానంద్, మంజు ఏంటిది, నన్నెవరూ అర్థం చేసుకోరా అని అడుగుతాడు. మంజు, నాకెందుకో ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తుందండి, ఇంట్లో మాట్లాడుకుని అక్కడికి వెళ్లాల్సింది అని చెప్పి మంజు వెళ్ళిపోతుంది. విజయానంద్, నా ప్రాబ్లం మీకేం తెలుసు, ఆ గణాగాడు నాకు అవకాశం ఇస్తే కదా, ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే వాడు నన్ను నడి రోడ్లో ఫ్రై చేసుకుని తినేస్తాడు, ఈ పెళ్లి జరిగి తీరాలి అని అనుకుంటాడు. ఇక సిద్ధార్థ్ తన రూమ్ లోపలికి వెళ్ళి ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్కి ఫోన్ చేసి, సిద్ధు ఏమైంది అని అడుగుతుంది. సిద్ధార్థ్, ఏం చెప్పను, ఆ పెద్ద మనిషి అంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడో అర్థం కావడం లేదు అంటాడు. ప్రేరణ, వాడికి సాహితీకి పెళ్ళేంటి, వింటుంటేనే ఏదోలా ఉంది అంటుంది. సిద్ధార్థ్, కూతురు మీద ప్రేమ ఉంది, కూతురు కోసం ఏమైనా చేస్తా అంటాడు, కానీ తన జీవితం విషయంలో ఇంత బుద్ధి తక్కువ నిర్ణయం తీసుకుంటాడనుకోలేదు, నా బుర్ర పిచ్చెక్కిపోతుంది ప్రేరణ అంటాడు. ప్రేరణ, ఇంతకీ సాహితీ ఏమనింది, ఈ సంబంధానికి ఒప్పుకుందా, తన ఒపీనియన్ అడిగావా అని అడుగుతుంది. సిద్ధార్థ్, అడిగాను అంటాడు. ఏం చెప్తుంది, ఎలా ఒప్పుకుంటుంది, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలనింది అంటాడు. ప్రేరణ, అసలు ఆలోచించడానికి వాడు కరెక్ట్ కాదు, నువ్వు ఎలాగైనా మీ చెల్లెల్ని కన్విన్స్ చెయ్యి, వాడు కరెక్ట్ కాదని చెప్పు అంటుంది. సిద్ధార్థ్, కన్విన్స్ చేయడానికి, బెదిరించి చెప్పడానికి, తనేం చిన్నపిల్ల కాదు కదా, ఎవరేంటో ఎవరి మెంటాలిటీ ఏంటో తెలుసనే అనుకుంటున్నాను, తను తొందరపడి ఏ డెసిషన్ తీసుకోదు అంటాడు. ప్రేరణ, అలా అయితే మంచిదే, కానీ నెగ్లెక్ట్ చేయకు, టైం చూసుకుని తనతో మాట్లాడు అంటుంది. సిద్ధార్థ్, ఇప్పుడే కదా ఆ పెద్ద మనిషి పెళ్లి విషయం మాట్లాడాడు, అప్పుడే వెళ్ళి సాహితీతో మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతుంది, టైం కావాలనింది కదా, ఆ టైం ఇచ్చేద్దాం, తర్వాత తనే మాట్లాడుతుంది అంటాడు. ప్రేరణ, సరే సిద్ధు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక గణేష్ సాహితీకి ఫోన్ చేస్తాడు. సాహితీ ఫోన్ కట్ చేస్తుంది. గణేష్ మళ్ళీ ఫోన్ చేయడంతో సాహితీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. గణేష్, ఏంటి సాహితీ గారు, అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, మీ అమ్మా నాన్నలు మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడడం ఏమిటండి అని అడుగుతాడు. సాహితీ, నాకు సర్ప్రైజింగ్గానే ఉందండి అంటుంది. గణేష్, మీకు సర్ప్రైజింగ్గా మాత్రమే అండి, నాకు మాత్రం షాకింగ్గా ఉంది అంటాడు. సాహితీ, ఎందుకండి అని అడుగుతుంది. గణేష్, ఎందుకంటారేంటండి, మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మీరు కోరుకుంటే కోటీశ్వరులైన రాకుమారులు మీ ముందుకు వచ్చి వాలుతారు, మరి నేనేమో ఓ చిన్న ఉద్యోగిని, కానీ నేను సిన్సియర్ ఆఫీసర్ని అవ్వచ్చు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు నాలో ఉండొచ్చు, కానీ అది సరిపోదు కదా, ముఖ్యంగా నేనంటే మీ అన్నయ్యకు అస్సలు పడదు అంటాడు. మీ అమ్మా నాన్నలు వచ్చి సంబంధం మాట్లాడిన విషయం మీ అన్నయ్యకు తెలుసా అని అడుగుతాడు. సాహితీ తెలుసు అంటుంది. ఆ విషయంలో చిన్న గొడవ కూడా జరిగింది అంటుంది. గణేష్, చెప్పాను కదండి అదే జరుగుతుందని, వద్దండి ఇవన్నీ మనకొద్దు, నా వల్ల మీరు బాధపడ్డం నాకు అసలు ఇష్టం లేదు అంటాడు. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీ అన్నయ్య నన్ను శత్రువులా చూస్తూ ఉంటే అది మిమ్మల్ని ఇంకా బాధ పెట్టొచ్చు, మీ అన్నయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తను కూడా కరెక్టే, నేను తన విషయంలో ఆవేశంగా ప్రవర్తించాను, అనవసరంగా అవమానించాను, అలాంటప్పుడు తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలని ఏ అన్నయ్యకు మాత్రం ఉంటుంది చెప్పండి అంటాడు. సాహితీ, ముందు మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపేయండి అంటుంది. నిజంగా మీరు మా అన్నయ్య చెప్పినట్టు చెడ్డవారే అయితే ఆ రోజు కేఫ్లో మాదక ద్రవ్యాలు సాక్ష్యాలతో సహా దొరికినప్పుడు మా అన్నయ్యను అరెస్ట్ చేయకుండా కాపాడరు కదా అంటుంది. గణేష్, కానీ మీ అన్నయ్య అంటూ ఉంటే సాహితీ, చూడండి మా అన్నయ్య ఏమనుకుంటున్నాడో, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం,
నేను నా కళ్ళ ముందు కనిపించేదాన్నే నమ్ముతాను. మీరు మంచివారని నా మనసు చెప్తుంది అంటుంది సాహితి. గణేష్, ఇదే ఈ మాటే రావాలి, దొరికేశావు, నా చేతికి పూర్తిగా దొరికేశావు అనుకుంటూ ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం ఎవరూ ఆపలేరు అని అనుకుంటాడు. సాహితి, మా అన్నయ్య అపార్థం చేసుకున్నాడు, నిజం తెలిసిన రోజు మీరేంటో తనకు కూడా అర్థమవుతుంది అంటుంది. గణేష్, సరే వాళ్ళందరి విషయం పక్కన పెట్టండి, మీరు చెప్పండి, నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. సాహితి తడబడుతూ ఉంటుంది. గణేష్, ఏమండి సూటిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతాడు. సాహితి ఇబ్బంది పడుతూ ఉంటే గణేష్, అర్థమైందండి, ఈ పెళ్లి వల్ల భవిష్యత్తులో ఏ గొడవలు వస్తాయో అని మీరు ఆలోచిస్తున్నారు. మీ ఆలోచన 100% కరెక్ట్ అండి. ఈ పెళ్లి ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపేయమని మీ నాన్నగారితో చెప్తాను, సరేనా అంటాడు. సాహితి, అయ్యయ్యో అలా అని కాదండి అంటుంది. గణేష్, వద్దు సాహితి గారు అంటాడు. నా వల్ల మీరు బాధపడడం నేను అస్సలు సహించలేను. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, నాకు అది చాలండి. నా వల్ల మీ సంతోషం అస్సలు పాడవకూడదు, మీ ఇంట్లో గొడవలు రాకూడదు, మీరు బాగుండాలి అంటూ ఫోన్ కట్ చేసి, నాతో చెప్పట్లేదు కానీ పిల్ల ఎప్పుడో నాకు పడిపోయింది అనుకుంటాడు. తప్పకుండా పెళ్లికి ఒప్పుకుంటుందన్న నమ్మకం వచ్చింది నాకు అని అనుకుంటాడు గణేష్. ఇక సిద్ధార్థ్ విజయానంద్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మంజు సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది. సిద్ధు, నీకు చెల్లెలి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, చెల్లి గురించి ఎంత ఆలోచిస్తున్నావో తెలుసు. మీ నాన్న చేసిన పనికి నీకు బాధ ఉంటుంది, కాదనను, కానీ అని అంటూ ఉంటే, సిద్ధార్థ్, ఏంటమ్మా ఇది, సాహితీకి పెళ్ళంటే మాటలా, తన జీవితం అమ్మా, ఎంత అలర్ట్గా ఉండాలి, ఎన్నిసార్లు డిస్కస్ చేయాలి అని అడుగుతాడు. మంజు, ఆ విషయంలో మీ నాన్న చేసింది ముమ్మాటికి తప్పే. నీకు చెల్లికి చెప్పకుండా పెళ్లి సంబంధం మాట్లాడడం, ఈ నిర్ణయం తీసుకోవడం నేను ఒప్పుకోను, తప్పు అని చెప్పాను, ఖండించాను. కానీ ఆ గణ విషయంలో నీకు అభిప్రాయం ఉందే, అది కరెక్ట్ కాదు అంటుంది మంజు. సిద్ధార్థ్ మంజు మాటలు విని షాక్ అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.